అర్థమైంది అత్తయ్య గారు. అర్థమైందమ్మా. మరి ఇంకా అలా నిలబడి చూస్తావే, వెళ్ళు. ఒకసారి కుండలి వేసి చూద్దాం, జరిగిందో లేదో తెలిసిపోతుంది. జ్యోతిష్ కూడా అలా చెప్పడం, అమూలికిల లక్కీ డ్రాలో 20 లక్షలు రావడం, ఈ రెండిటికి ఏదైనా లింక్ ఉందా? నేనతన్ని చూసిన సమయం ఉదయం 11:30. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం. లగ్నం సింహలగ్నం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, నక్షత్రం అశ్విని నక్షత్రం. 10:10:30 చరణం 4వ పాదం. అసలు అమూల్య షాపింగ్ మాల్లో షర్ట్ మర్చిపోయి రావడం ఏంటి? అప్పుడే లక్కీ డ్రా కూపన్లో తన పేరు రాయడం ఏంటి? సరిగ్గా అప్పుడే జ్యోతిష్యుడు కలిసి అమూల్య వల్ల నాకు ధనలాభం ఉందని చెప్పడం ఏంటి? ఏదో ఫ్లూక్లో చెప్పాడా? నిజంగానే అతనికి ప్రిడిక్షన్ తెలుసా? ఫ్లూక్గానే చెప్పాడనుకుందాం. అమూల్యకి ఇవాళ ఎందుకు లక్కీ డ్రా రావాలి? ఆ లక్కీ డ్రా ఏదో రేపు తీసుండొచ్చు కదా? లేకపోతే అసలు ఆ వార్త నాకు రేపు చెప్పుండొచ్చు కదా? కానీ ఇవాళ ఎందుకు జరిగింది? పోనీ ప్రిడిక్షన్ అనుకుందాం. ఇది అతను ప్రెడిక్ట్ చేయగలిగినప్పుడు అతను చెప్పిన రెండో సంఘటన కూడా ఖచ్చితంగా జరగాలి కదా? ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంఘటన నేను అతనికి చెప్పిన 12 గడియలు దాటి 3వ గడియలో జరిగిందంటే ఆ రెండో సంఘటన మరో 10 గడియలు దాటిన మొదటి విగడియలోనే జరగబోతోందన్నమాట. చచ్చా, ఖచ్చితంగా జరగదు. ఏదో ఒక సంఘటన ఫ్లూక్లో జరిగినంత మాత్రాన రెండోది కూడా జరగాలని రూల్ లేదుగా. మొదటి సంఘటన జరిగినందుకు సంతోషపడాలో, రెండో సంఘటన జరగబోతున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. అయినా నేను ఈ విషయాన్ని క్యాజువల్గా తీసుకోకుండా నేనేంటి దీని గురించి ఇంతసేపు ఆలోచిస్తున్నాను? రే పార్దు, ఏమైందిరా నీకు? ఎప్పుడు లేనిది ఇలా ఆలోచిస్తున్నావు? జరగబోయే ఆ సంఘటనను గురించి ఆలోచిస్తుంటేనే గుండె భారమైపోతోంది. అమ్మా జగన్మాత, ఇది జరగకుండా ఆపే మార్గమే లేదా తల్లి? ఛాన్సే లేదు. మా అమ్మకి నేనంటే పంచ ప్రాణాలు. అలాంటి ఆవిడ నన్ను మేడ మీద నుంచి తోసేస్తుందా? 1% కూడా ఛాన్సే లేదు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారన్నట్టు అమూల్యతో సంవత్సరం కలిసి ఉండటం మూలాననుకుంటా నేను తనలాగే ఆలోచిస్తున్నాను. అర్జెంటుగా ఏదో పనిలో పడితే గాని ఈ ఆలోచన నుండి బయటపడలేం. ఏదో ఒకటి చేసి పాపం ఆ కుర్రాడు ఈ గండం నుంచి బయటపడేలా చూడు తల్లి. నా జ్యోతిష్యం ఫలించలేదని ఆ కుర్రాడు నన్ను ఎగతాళి చేసినా పర్వాలేదు,
కాని ఈ గండం నుండి ఆ కుర్రాన్ని రక్షించు తల్లి. పాహిమాం పరమేశ్వరి, పాహిమాం పరంజ్యోతి, పాహిమాం రక్షమాం, త్రిభువనేశ్వరి రక్షమాం. ఘడియలు సమీపించాయి. పార్థు, ఏంట్రా బాగా అలసిపోయినట్టున్నావు? అవునమ్మా, ఆఫీస్లో హెవీ వర్క్, బాగా టైర్డ్ అయిపోయానమ్మా. సరే నాన్నా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. లేదమ్మా, ముందు కాఫీ, ఆ తర్వాత ఫ్రెష్ అప్. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. పార్థు, 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 ఏంట్రా అలా నడవడం? కాస్త చూసుకోవచ్చు కదా, ఇలా కూర్చో. అయ్యయ్యో, దెబ్బలు ఎక్కడైనా తగిలాయా? నలభై 48 గంటల్లో స్వయంగా మీ అమ్మే మిమ్మల్ని మేడ మీద నుంచి కిందికి తోసేస్తుంది. లేచిన వేళ విశేషం బాగుంది కాబట్టి దెబ్బలేం తగలేదు. కాస్త చూసుకొని నడవరా నాన్న. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సరే అమ్మా. హలో, యా మిస్టర్ వంశీ. నథింగ్ నథింగ్. ఎత్తైన ప్రదేశం. అమ్మా, అతన్ని ఈ ఒక్క రాత్రి అతని ఇంటి మేడమెట్లెక్కకుండా ఆపు తల్లి.
ఇంతలోనే ఎటెళ్ళాడు వీడు? ఒక్క నిమిషం ఒక్క దగ్గర కుదురుగా ఉండడు. పార్దు, 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 ఎక్కడికెళ్ళాడు వీడు? పార్దు, పార్దు, పార్దు. ఘడియలు ముగిశాయి. మొదటి విఘడియ ప్రారంభమైంది. పార్దు, పార్దు, పాహిమాం త్రిభువనేశ్వరి. కొద్దిసేపట్లో విఘడయ కూడా ముగియనుంది. ప్రమాదం దగ్గరగా సమీపిస్తోంది. ఎక్కడున్నాడు వీడు? ఇక్కడున్నాడా? అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారండి, ఏం జరిగింది? పార్దు, 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 పార్దు గారికి ఏమైంది అత్తయ్య గారు? పార్దు, నేనే చెప్పండి. నేనే నా చేతులతోనే అయిపోయాడు. అంత అయిపోయిందమ్మా, అంత అయిపోయింది. పాపిస్తుందాన్ని నేనే 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 బిడ్డ తోసేశానమ్మా.
అమ్మా లేరా? అయ్యో లేవండి పార్థు గారు, కళ్ళు తెరవండి. పార్థు గారు, పార్థు గారు మాట్లాడండి. అయ్యో ఎవరైనా సాయానికి రండి. వసై త్రిపురాంబారి ఎక్కడికి వెళ్ళిపోయారే? నా బిడ్డ కింద పడిపోయాడే. అయ్యో సమయానికి ఎవరు లేరు సాయం చేయడానికి. అయ్యో కళ్ళు తెరవండి పార్థు గారు. అందరూ ఊరు వెళ్ళిపోయారు. నా బిడ్డకి ఇలా అయ్యే సమయానికి ఎవరు లేకుండా పోయారే. అయ్యో పార్థు, పార్థు పార్థు గారు మాట్లాడండి. పార్థు గారు, పార్థు అమూల్య, పార్థు ఊరుకోండి అత్తయ్య గారు, పార్థు గారికి ఏం కాదు. పార్థు అయ్యో అయ్యో అత్తయ్య గారండి, ఏంటండి ఇది? ఇలా రండి. పార్థు ఇలా కూర్చోండి. అయ్యో నాలాంటి తల్లి ఏ బిడ్డకి ఉండకూడదమ్మా. ఈ చేతులతో బిడ్డను తోసేశాను తల్లి. ఏ తల్లైనా తన ప్రాణాల్ని అడ్డు పెట్టైనా కన్న బిడ్డ ప్రాణాలు కాపాడాలని చూస్తుంది.
కానీ నేను నా చేతులతోనే నా బిడ్డ ప్రాణాల మీదకి తీసుకొచ్చానమ్మా. ఈ చేతులతోనే నీ తాళి బుట్ట తెంచేయిపోయినందుకు నన్ను క్షమించు తల్లి. ఊరుకోండి అత్తయ్య గారు, ఊరుకోండి. పార్థు గారికి ఏం కాదు. నాలాంటి పాపిష్టిది బతకూడదమ్మా, బతకూడదు, 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 బతకూడదు. అయ్యో అత్తయ్య గారు, అయ్యో ఊరుకోండి అత్తయ్య గారు. పార్థు గారికి ఎలా ఉంది? 24 గంటలు అబ్జర్వేషన్ చేస్తే గానీ ఏ విషయం చెప్పలేమండి. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం.